ఈ అమ్మాయి ఏం పేరు పేరు ఇలా రైట్. ఓకే చూడు జోస్న ఏం పేరు హారిక కదా. ఓకే గుడ్ బాగుంది నీ హ్యాండ్ రైటింగ్ ఇంకా చాలా బాగా రాస్తావు. కానీ ఇలా దగ్గర ఇది ఎలా ఉండాలి ఇలా చూడు. ఇదిగో చూడు ఎలా తప్పు రాసావు. ఇది బాగా రాసావు ఇది బాగా రాసావు. నీకు ఏం చెప్పాను నేను ఇటు నుంచి రాసుకెళ్ళాలి ఎప్పుడు కూడా కాపీ రైటింగ్. చూడు ఇలా ఫుల్గా రాయలేదు ఫుల్గా రాయని చెప్పాను లేదా. ఇక్కడికి వచ్చేసరికి కంగారు కంగారు రాసావు. కొన్ని ఏమో సన్నగా రాసావు కొన్ని ఏమో చిన్నగా రాసావు. చూసావా ఇలాగా ఇది ఎలా ఉందో ఇలాగ ఇలాగ చూస్తున్నావు లేదా. ఓకే ఇది ఇలా ఓకేనా. ఇప్పుడు బాగా రాయండి సార్. నెక్స్ట్ బాగా రాస్తే నేర్పిస్తా లేదంటే ఈ పుస్తకం తీసుకుని ఇంకోళ్ళకి ఇస్తాను. ఏది బెస్ట్ చూడు మరి చూడండి ఇక్కడ అందరూ చూడండి ఎలాగుందో. ఇదిగో సున్నా చెట్టవా ఏ. నెక్స్ట్ ఇలా గీత పెట్టి ఫుల్గా రాయాలండి బి. నెక్స్ట్ సి చక్కగా ఎంత బాగుంది చూడండి. మళ్ళీ ముందు ఇలాంటి సి రాసి 1 రాసి డి రాయాలి. అందంగా ఉందా లేదా. ఓకే క్లాస్ కొట్టి మరి బాగుంటాయి గట్టి కొట్టండి. వెరీ గుడ్. ఇదిగో చూడండి ఇదిగో ఇదిగో ఈ. నెక్స్ట్ ఎఫ్. నెక్స్ట్ సి. నెక్స్ట్ హెచ్. నీకు ఏం చేయాలి చక్కగా గీతలు కొట్టుకుని ఇదిగో చూడు ఎలా కొట్టావు. ఓకే అమ్మాయి బాగా ఇంకా బాగా అమ్మ వెరీ గుడ్. ఏం పేరు లావణ్య కదా నీ పేరు హారిక. వెరీ గుడ్ బాగా రాసావు. ఇంకా బాగా నీ పేరు రాసాను ఇక్కడ. ఇదిగో చూడు పేరు బాగుందా బాగుందా లేదా. ఓకే నువ్వు కూడా ఇంత బాగా నేర్చుకుని ఇంటికాడ చూపించావు. ఇది ఏమన్నారు మీ మమ్మీ వాళ్ళు. గుడ్ గుడ్. ఓకే తీసుకెళ్ళి బాగా ప్రాక్టీస్ చేయి. ఇది ఎవరిది ఎవరిది. ఓ సిరివల్లి నైస్. ఇప్పుడైనా రాయండి తర్వాత రాసుకోండి. ఓకే చూడు ఈ అమ్మాయి సిరివల్లి ఇలాగా. ఓకే కానీ ఈ అమ్మాయి ఏం చేసింది తప్పులు చేసింది. పైకి ఎందుకు వచ్చేసింది ఇలాగా. పైకి రావచ్చా. ఇది గీతలు 2 గీతల మధ్యనే ఉండాలి. నువ్వు సరిగ్గా రాయలేదు. ఇదిగో ఇలా రాయాలి. ఎలా రాయాలి ఇలా రాయాలి. చూడు ఇదిగో ఏమైంది పైకి వచ్చేసింది అవునా కదా. ఇది ఇంటికి ఎందుకు వచ్చింది ఇక్కడ చూడు ఇలా కిందకు వచ్చేసింది. ఇది ఎలా వచ్చింది ఇది పైకి వచ్చేసింది. ఇలా 0 సరిగ్గా రాయకపోతే మన హ్యాండ్ రైటింగ్ బాగోదు. ఇది కూడా తప్పు వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ సారి బాగా రాయి. ఇలా చూడు ఇప్పుడు చూడండి అందరూ అలా రాసి ఏ రాయి. మళ్ళీ బి సి డి ఈ ఎఫ్ జి. బాగా రాస్తా మరి. గీతలు కొట్టుకుని ఎక్కడి నుంచి రాయాలి 1 ఇక్కడ 2 3 4 ఇలా కింద నుంచి రాసుకెళ్ళాలి. పైనుంచి రాస్తే బాగా రాదు. నెక్స్ట్ వెరీ గుడ్. ఈ అమ్మాయి బాగా రాసింది. ఏం పేరు నీ పేరు లావణ్య. క్లాస్ కొట్టండి. గుడ్ గుడ్ గుడ్. క్లాస్ కొట్టండి అందరూ. సౌండ్ రావట్లేదు పుస్తకాలు వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే ఇక్కడ ఇలా చాలు. ఇక్కడి నుంచి ఇది నేర్చుకుంటే బాగా వస్తుంది. నీ ఫస్ట్ హ్యాండ్ రైటింగ్ ఎక్కడ రాయమన్నా నేను ఇక్కడ రాయమన్నా. ఇక్కడ కదా రాయాలి అప్పుడు. ఇది నీ హ్యాండ్ రైటింగ్ కదా. ఇక్కడ నుంచి ఏబిసిడ్లు చాలా చక్కగా రాయి. చూడు ఇక్కడ ఫస్ట్ 0 చుట్టేలాగా ఏ. మళ్ళీ నిలువు గీత బి. నెక్స్ట్ మళ్ళీ సి. నెక్స్ట్ డి. నెక్స్ట్ ఈ. నెక్స్ట్ ఎఫ్. నెక్స్ట్ జి. నెక్స్ట్ హెచ్. రాస్తా చక్కగా. గీతలు కొట్టిన ఎక్కడి నుంచి రాయాలి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి. వెరీ గుడ్. ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. నెక్స్ట్ రండి కట్ చేయండి అమ్మా. మళ్ళీ మధ్యలో కట్. ఎలా రాయాలంటే ఇలా చూడండి. నేను పడుతున్నాను ఎందుకు ఫేస్లో ఎదురుకుండా చూడు. లేదా బెంచి కుర్చీ ఇలా కూర్చేది ఈసారి కూర్చొని కూర్చేది ఎక్కడ కూర్చుంటారా తిరిపేసి. అర్థమైందా. చక్కగా చూడు. అస్సలు నీ హ్యాండ్ రైటింగ్ అంత 0 కూడా సరిగ్గా ఇంకో చూడు ఇలా పెట్టి ఇలా రాయాలి. మళ్ళీ ఇది కూడా ఎలా రాయాలి ఇక్కడ పెట్టి ఇలా రాయాలి. మళ్ళీ ఇలా పెట్టి
ఇలా మళ్ళీ ఇక్కడ చూడు ఇలాగా ఇలా ఇది చూడు ఇది తప్పు కదా, ఇది బాగాలేదు అసలు. ఇప్పుడు నువ్వు రాయి ఇలా పెట్టి అలా అదేందా మళ్ళీ రాయి రాయి నువ్వు అది వదిలి పక్కన రాయి. వెరీ గుడ్ ఓకేనా. ఇక్కడ కూడా రాయి ఇగో చూడు ఇక్కడ ఇక్కడ ఇది అని చెప్పేది ఎరేజర్ మంచిదేమంటే ఇది బాగాలేదు ఎరేజర్ త్వరగా అన్నీ ఉంటే ఎరేజర్ లాగా చూడు ఇది ఉంది కదా చెరిపేసి ఇప్పుడు రాయి చక్కగా గుండ్రంగా నేను చెప్పినట్టుగా. ఎక్కడ ఇందులో ఇది బ్లాక్ ఉంది కదా ఈ బ్లాక్లో రాయదు నేను రాస్తాను చూడు ఇలాగా ఇలాగా ఇలాగా. నువ్వు కూడా రాయ ఇంకా పెద్దగా రాయాలి. కిందకి ఎందుకు వచ్చింది ఇలా ఇలా కిందకి రాకూడదు, ఇదిగో ఇందులోనే ఇలాగా ఇలా రాయాలి. ఎవరైనా సరిగ్గా రాయకపోతే చెరిపేసి మళ్ళీ రాయండి ఇదిగో ఇలా రాయ్. పైకి వెళ్ళకూడదు కిందకి వెళ్ళకూడదు. వెరీ గుడ్ మళ్ళీ రాలాగా మళ్ళీ లైన్ మీద స్టార్ట్ సగంలో స్టార్ట్ చేయకూడదు. ఇక్కడ 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 లైన్ మీద స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి ఇలా రాయాలి రైట్. అదేంటి అలా రాసా అదేంటమ్మాయి ఎక్కడ స్టార్ట్ చేయమని నేను ఇక్కడ ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా రా ఇక్కడ రాయి మళ్ళీ ఎరేజ్ చెరిపేసి మళ్ళీ నీట్గా